నమస్కారం అండి. హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్, శుభోదయం. చిన్నప్పుడు మా తాతగారు నాకు, అలాగే మా అన్నయ్య, మా కజిన్స్ వాళ్ళందరినీ కూర్చోపెట్టి మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే భగవద్గీత ఒక అరగంట సేపు మాకు నేర్పించేవారు. ఈరోజు నేర్చుకున్నది మర్నాడు మేము అప్పచెప్పాలన్నమాట. అలా మాకు చెప్పేవారు. ఆ భగవద్గీతని ఇప్పుడు నేను ఒక్కొక్క శ్లోకం కింద చెప్తూ వస్తాను. మీకు నేర్చుకోవడానికి స్పష్టంగా ఆ శ్లోకాన్ని అనువుగా ఉంటుంది. లేదా మీరు వింటానన్నా వినచ్చు, లేదా మీ పిల్లలకి కూడా నేర్పించవచ్చు. కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు మీ దగ్గరికి చేరతాయి. మీ ఖాళీ సమయంలో మీరు నేర్చుకుని లేదా మీరు విని మీ పిల్లలకి నేర్పించవచ్చు. ఏమంటారు? సరే, అయితే భగవద్గీత ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు చెప్పారో, ఎవరికి చెప్పారో మనందరికీ తెలిసిందే. కృష్ణ పరమాత్ముడు భారత సంగ్రామంలో, మహాభారత సంగ్రామంలో, అంటే కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధపడి కురుక్షేత్ర రణరంగంలో సమావేశమైనప్పుడు అప్పుడు అర్జునుడు నిర్వేదం పొందాడు. ఏమిటిది, అందరినీ అయిన వాళ్ళందరినీ చంపుకున్న రాజ్యం నాకెందుకు, ఈ రక్తపుకుడు నాకెందుకు అని అన్నప్పుడు అతనిని నిర్వేదం నుంచి తన లక్ష్యం వైపుకి వెళ్ళేటట్టుగా ఉపదేశం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. అదే మనం ఇప్పుడు అందరం చెప్పుకునేటటువంటి భగవద్గీత అన్నమాట. అయితే మొదటిది ప్రథమోధ్యాయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయః. అంటే సంజయుడికి దూరదృష్టి ఇచ్చారు. ఎందుకంటే తను యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అది తెలుసుకుని పక్కనున్న ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనివాడు కదా, తనకి చెప్పేవాడు అనమాట. అందుచేత ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు, ఏమిటని? నా పిల్లలు మామకాహ, అంటే నా పిల్లలు పాండవశ్చేవ, పాండవ కుమారులు కాకుండా యుద్ధం కోసం కుతూహలంతో సమావేశమై ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు సంజయ, నాకు తెలియపరచు అని చెప్పారు. ఇది ప్రథమ శ్లోకం అండి. రేపు రెండవ శ్లోకాన్ని చెప్పుకుందాం. రోజుకొక శ్లోకాన్ని నేర్చుకుందాం.